దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షణకర్తకు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 2వ వచనం. ప్రియా రక్షణకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృపా కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు తన బిడ్డలైన మీతో, నాతో, మనందరితో కూడా ఉండి మనకి జయ విజయం అనుగ్రహించి సమాధానం అనుగ్రహించగల మహాదేవుడు, తన కృప ద్వారా మనకి విజయం ఇచ్చే మహిమానితుడు ఆయనే. ఆయన కృప నేడు మీతో నిలిచి ఉండునుగాక, మీ కుటుంబ సభ్యులందరితో ఉండుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పవిత్రపరచు గొప్ప దేవుడే. దేవుని సన్నిధానంలోనికి పరిగెత్తుకుని వచ్చిన దావీదు దేవుని పాదములను పట్టుకొని ఇలా గోజాడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో పరమ తండ్రి యొద్దకు వచ్చు ప్రతి వారిని ఆయన క్షమించగల మహాదేవుడు, మహాకృపగలిగిన దేవుడు ఆయన. నిన్ను నన్ను క్షమించే మహాదేవుడే. ఎంత ఘోర పాపినైనా క్షమించి వారికి రక్షణానందం కలుగు చేయగల గొప్ప దేవుడు. ఈరోజు జీవగల దేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు ప్రభువు వైపు నీ హృదయాన్ని ఎత్తి, నీ ఆలోచనలెత్తి, నీ తలంపులెత్తి ఆయన ప్రార్థించు. నీకున్న ప్రతి బంధకాల నుండి ఆయన విడిపించగల గొప్ప దేవుడే. నీ పాపములన్నీ క్షమించి పాపములన్నిటిని కూడా దూరపరిచి మనకు జయ విజయం గల మహాదేవుడు. సొంత తండ్రితో మాట్లాడుచున్న ప్రకారం ప్రభుతో మాట్లాడండి. ఆయన రక్తములో మీ పాపములను కడుక్కొనండి, లేని ఎడల అవి మిమ్మల్ని వెంబడిస్తాయి. దావీదు తన అనుభవం నుండి చెప్పుచున్న మాటలను మనం గమనిస్తే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవని కీర్తనాకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అవును, మన పాపములన్నీ కూడా మన ముందే ఉంటున్నవి. ఈరోజు దేవునికి విరోధంగా మన జీవించకుండా ప్రభువుకి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. సొంత తండ్రితో మాట్లాడినట్లుగా నీ తండ్రి, నీ దేవుడు, నిన్నెరిగిన వాడు, నీ కన్న తండ్రి, నీ పరమ తండ్రి మనస్ఫూర్తిగా నీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు తన కుమారుడు యేసు రక్తంతో పవిత్రపరచగల మహాదేవుడు. మీ పాపం మిమ్మల్ని పట్టుకొను అని తెలుసుకోనండి. సంఖ్యాకాండం 32 అధ్యాయం 23వ వచనం తెలియపరుస్తుంది. ఇది మోషే గారి హెచ్చరిక. కొన్నిసార్లు పాపములు, దాని ఫలితముగా శాపము, వ్యాధులు మనల్ని వెంబడిస్తున్నాయి. వాటిని జయించుటకు క్రీస్తు రక్తం మాత్రమే మార్గముగా ఉన్నది. దేవుని బిడ్డ, శత్రు బలవంతుడి మీద జయించుటకు దేవుడు అనుగ్రహించు అధికారమును పొందండి. ఈరోజు జీవాధిపతి అయిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగల దేవుడు, సమాధానం ఇవ్వగల దేవుడు, శాంతి భద్రత ఇవ్వగల గొప్ప దేవుడే. శంకర వలె ప్రార్థించుటయు, మనలను మనం తగ్గించుకున్నటయు ఎంతో అవసరం. దేవా, పాపినైన నన్ను కరుణించుము అంటున్నాడు. అంతేకాదు, అతిక్రమలు దాచిపెట్టగా వాటిని ఒప్పుకొనివాడు కనికరం పొందినని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని అతిక్రమలు ఒప్పుకొందునని నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావని కీర్తన 32:5 తెలియపరుస్తుంది. ఇవి దావీదు పలికిన మాటలే. అవును, తన అతిక్రమలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని దేవుడి వాక్యం తేటతెల్లంగా తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డ, ఈరోజు నీ ప్రతి పాపమును క్షమించగల మహాదేవుడు ఉన్నాడు. ఆయన వైపు తేరు చూస్తే ఇక మీ జీవితంలో సాతానికి చోటు లేదు, అపవాదికి చోటు లేదు. దేవుని నామమునకు మహిమకరంగా మన జీవితాలు కొనసాగుతాయి. జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుంది. ఈరోజు నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహాకృపతో నింపడానికి ఇది అనుకూల సమయం. తప్పక ప్రభు వైపు తేరు చూడండి, ప్రభుని ప్రార్థించండి. పాపానికి ఇంతటితో స్వస్తి చెప్పి, దేవా నన్ను క్షమించు, నన్ను మన్నించండి ప్రభుని ఇప్పుడు అడిగితే, నా పాపంలను బట్టి నన్ను కడిగివేయండి ప్రభు అని ప్రభుని అడిగితే ఇప్పుడే పాపాలన్నీ కూడా కడిగేసి మనకి సమాధానం ఇచ్చే మహాదేవుడు. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, మహాదేవుడా, మహోన్నతుడా, సంరక్షించే గొప్ప దేవుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. నమ్మదగిన వాడు నీవే న్యాయమూర్తి.
నమ్ముకోదగిన వాడు నీవు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ కృపదార మమ్మల్ని బలపరిచి మా పాపములను పోవునట్లు మమ్మల్ని బావుగా కడిగండి నాయన. పవిత్రపరచండి నాయన. పరిశుద్ధుల జాబితాలో ఉంచు నాయన. నీ కృపల నామమును, నీ దయగల నామను బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ, దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి మన్నించి మీ బిడ్డలుగా బలపరిచి స్థిరపరిచి విజయవంతం ప్రతి కార్యం జరగటానికి శత్రు బలవంతులందు మాకు విజయాన్ని ఇవ్వమని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.